నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం అంటేనే ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ లో ఒక నంబర్ 2 వ్యక్తి. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఒక నంద్యాల జిల్లాలోని ఈ డోన్ నియోజకవర్గంలో గుణులపాడు గ్రామంలో ఇక్కడ అనేక రైతులకు సంబంధించినటువంటి పొలాలు కబ్జాకు అయినాయని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. తర్వాత అదే మాదిరిగా ఇక్కడ కోర్టులో స్టే ఉన్న కానీ కూడా కోర్టు నుండి వచ్చినా కూడా వీళ్ళు అదే రకంగా కబ్జాలకు గురి చేసి అభివృద్ధి అనేటువంటి పేరు జగనన్న కాలనీ పేరుతో తీసుకొని మాకు దగా చేస్తున్నారు. మాకు ఆత్మహత్యలే శరణ్యము, ఈ పొలం పోతే మేము బతకలేమని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి ఇక్కడ రాంబాబు అనేటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఏం జరిగింది అసలు అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నా పేరు రాంబాబు. ఇక్కడ జగనన్న కాలనీ అని చెప్పి పొలాలు భూములు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఫ్లాట్లు వేసి జనాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రభుత్వంలోని అప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కొందరికి ఆర్థికంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకు వరకు డబ్బులు ఇచ్చుకొని మిగతా వాళ్ళ మాత్రానికి డబ్బులు ఇవ్వకుండా లాక్కోవాలన్న ఒక ఉద్దేశంతోన ఇక్కడ మా పొలాలని బలవంతంగా లాక్కోవడం జరిగింది. మేము అలా ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ పొలం? ఇది మొత్తం 4 ఎకరాల 68 సెంట్లు. 4 ఎకరాల 68 సెంట్లు మిగతా ఆన్లైన్ తీసేసినారు. ఎకరం 36 సెంట్ల వరకు ఆన్లైన్ ఉంది. ఇక్కడ వేరే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళవి మాది అనే ఒక ఉద్దేశంతోన నినాదం వినిపించి వాళ్ళకి అమౌంట్ కాస్తో కూస్తో ఇచ్చి వాళ్ళని నా మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలా గుంతలు తీయడం, వాళ్ళు 2-4 సార్లు దొంగతనం వచ్చి వాళ్ళు గుంతలు తీస్తున్నారు. ఓకే, ఇలాంటివి తీసుకోవడం, నేను మళ్ళీ సేద్యం చేసుకోవడము ఇలా జరుగుతుంది. తర్వాత వచ్చేసి అలాగే ఇవే కాకుండా నేను ఒక్కరిని ఇలా పోరాడుతున్నందువలన నా మీద తప్పుడు కేసులు ఇప్పటికి చాలా పెట్టినారు. ఆర్థికంగా మానసికంగా నేను చాలా కుంగిపోయి ఇబ్బంది పడుతున్నాను. నా భార్య హార్ట్ పేషెంట్. అలాంటి వ్యక్తి మీద కూడా SC/ST యాక్ట్ అలాంటి తప్పుడు కేసులు బుక్ చేయడము, ట్రాక్టర్ సీజ్ చేయడం సేద్యం చేసుకుంటుంటే చాలా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని వైఎస్ఆర్ వాళ్ళు పూర్తిగా తొత్తుగా చేసుకొని వాళ్ళందరినీ వచ్చి నా మీదకి టార్గెట్ చేసి దాడి జరుగుతుంది. దీని వెనక ప్రధానంగా ఎవరు అంటావు? ఒక పార్టీ అంటావా, ఒక మినిస్టర్ అంటావా, లేకుంటే ఎంపీ అంటావా, ఎవరు అంటావు? మాకు తెలిసిన వరకు అయితే మండల నాయకులు ఉన్నారు. మళ్ళీ దాని వెనక మినిస్టర్ హస్తం కూడా ఉందని చెప్పేసి గట్టిగా వినిపిస్తుంది. ఇంతకుముందు కూడా నేను న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ నా వంతు నేను చేసినాను. అలాగే పోరాడుకుంటూ ఇన్ని రోజులు వచ్చినాను. ఇప్పుడు దాదాపుగా నా మీద ఒక 5-6 కేసులు పెట్టడం జరిగింది, తప్పుడు కేసులు. తర్వాత ఇదేంటి గుండెకు రాసి పెట్టినావు? ఇది కోర్టు ఆర్డరు, మన గౌరవనీయులు హైకోర్టు వారి నుంచి కోర్టు ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఈ కోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి గుంతలు తవ్వడం జరిగింది. అంటే కోర్టును కూడా ధిక్కరిస్తున్నారంట బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి? కోర్టును కూడా ధిక్కరిస్తున్నారు. అలాగే నాది ఒకటే కాదు, ఇక్కడ ఊర్లోన వచ్చేసి చాలా ఉన్నాయి. అక్కడ అటు సైడ్ సెంటర్ లో 180 సర్వే నెంబర్ లో కూడా మధ్యలీట్ అనే రైతుది పక్కాగా డీ పట్టా ఉండి వాళ్ళకి ఆన్లైన్ లో ఉంటే కూడా ఆన్లైన్ కూడా తీసేసి అవి ఒక ఉన్నతమైనటువంటి బాగా ఉన్న వాళ్ళకి, ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చినారు. ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఫారిన్ లో ఉన్నారు వాళ్ళు, NRIలు. అలాగే మేము కూడా పూర్తిగా డేటా సేకరించినాం వాళ్ళది. వాళ్ళ మీద కూడా, ఆ రైతుల మీద కూడా తప్పుడు కేసు పెట్టినారు. వాళ్ళు కూడా భయాందోళనలకు గురయ్యి బయటికి రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి. అలాగే అక్కడ కూడా కొన్ని కబ్జాలు జరిగినాయి, 25 ఎకరాలు. ఇట్లా దాంట్లో కూడా ఎవరి షేర్లు వాళ్ళ, ఎవరి పర్సెంటేజ్ వాళ్ళది. మా ఊర్లోన పసల మంద అనేది ఇక్కడ సెంటర్ లో ఉంటే అది లేకుండా చేసినారు. అంటే పసల మంద ఇక్కడ ఉన్నారా? అక్కడ ఈ ఇది అది గోడ ఉంది కదా, గోడ అటు సైడ్ పసల మంద. అలాగే వచ్చేసి ఇక్కడ ట్యాంక్ పక్కన అటు సైడ్ వచ్చేసి చెక్ డ్యామ్ ఉంది. అవి కూడా మీకు మీకు చూపెట్టామనంటే నేను అన్ని విధాలుగా వీడియోలో చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆ ట్యాంకు కట్టించినది ఎవరు? అది మామూలుగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్లాట్ కదా, ఆ ట్యాంక్ ఉంది కదా? అవునవును.
ఓ ట్యాంక్ అది అది ఓ ట్యాంక్ ఉంది కదా, అవునవును సార్. ఓ ట్యాంకు ఉన్నది కమర్షియల్ గా ప్లాస్టిక్ వేసి అమ్మినారా ఎట్లా? అది వచ్చేసి నాలాగే ఉన్న వాళ్ళని నేను బలాత్కారానికి నేను ఒక్కరిని గురి కాకుండా ఇలాగే ఇబ్బంది పడకుండా పోరాడుకుంటూ వస్తున్నాను. వాళ్ళనైతే నాలాగనే వాళ్ళని మానసికంగా పిలుచుకొని ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి కాస్తో కూస్తో చిల్లర పాడేసి వాళ్ళ నుంచి లాక్కొని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఎవరైతే స్కెచ్ చేసుకున్నారో వాళ్ళ పన్నాగం ప్రకారంగా దాన్ని రికార్డెడ్ గా చేసుకుని ఫ్లాట్లు వేసుకుని అమ్ముకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ని ఫ్లాట్లు వేసి అమ్మినారు అంతే కదా? ఆ సెంటర్ లో వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ని సొంతంగా ప్రైవేట్ గా కన్వర్ట్ చేసి అమ్ముకున్నారు దాన్ని. ఓకే, మీరు రేపు పొద్దున ఏమన్నా ఇంకా న్యాయ పోరాటం చేయబోతారా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత? ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా నాకు చాలా భయం అవుతుంది. ఇదే ప్రభుత్వం వస్తే నా మీద ఇంకా ఎలాంటి దాడులు జరుగుతాయో అని చాలా నాకు భయంతో బతుకుతున్నాను. నెక్స్ట్ ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ఏదో టైటిల్ ల్యాండ్ అని చెప్పేసి ఏవో జీవోలు వదిలినాడంట ఆయన. ఆ ప్రకారం నేను వస్తే ఇంకా నేను ఆత్మహత్య చేసుకొని నేను నా భార్య చావడం తప్ప మాకు మరణ శిక్ష తప్ప వేరేది మాకైతే మార్గం లేదు. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఉడవలపాడు గ్రామానికి సంబంధించి రాంబాబు అనేటువంటి వ్యక్తి అనేక రకాలుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి అనేటువంటి పేరు మీద పొలాలను కబ్జా చేస్తారు. తర్వాత వారు అంతేకాకుండా గవర్నమెంట్ ల్యాండ్ను కూడా వారి యొక్క అనుచరులు కమర్షియల్ ల్యాండ్గా మలుచుకొని ప్లాట్లు వేసినటువంటి సంఘటన కూడా ఇక్కడ జరిగింది. మదిలేటి అనేటువంటి వ్యక్తి వాళ్ళ పొలం కూడా లాక్కొని తర్వాత ఎన్ఆర్ఐలకి కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చినటువంటి సంఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. ఇదే గుండుకొచ్చేసి మనం ఈ యొక్క హైకోర్టు ఆర్డరు నంబరు వచ్చేసి WPOF బై 15/700/2003 అని చెప్పేసి ఈ సర్వే నంబర్ మీద 176/2 అనేటువంటి ఈ సర్వే నంబర్ 3 ఎకరాల 9 సెంట్లు. అంటే ఈ కోర్టు స్టే ఉన్నా కానీ అంటే కోర్టులు అంటే కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంతకు కూడా లెక్కలేదు అనేటువంటి అంశాన్ని వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అదే మాదిరిగా ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం కింద వస్తే కింద ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ల్యాండ్ చట్టాలు అనేక కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు, ఆ చట్టాల ప్రకారంగా కింద ఖచ్చితంగా అయితే కింద నేను నా భార్య ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరేది లేదు. అంతేకాకుండా నా భార్య హార్ట్ పేషెంట్ అయినా కూడా ఈ ల్యాండ్ జోలి మీరు వస్తే కింద అంటే మా సొంతం ల్యాండ్లో మేముంటే కూడా ఈ ల్యాండ్ జోలి మీరు వస్తే కింద మేము అభివృద్ధికి తీసేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పడమే కాకుండా వీళ్ళు ఈ ల్యాండ్లోకి వచ్చిన తర్వాత ఆ హార్ట్ పేషెంట్ అని కూడా చూడకుండా ఆ హార్ట్ పేషెంట్ మీద కూడా SC ST కేసులు బనాయించినటువంటి సంఘటనలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ అభివృద్ధి అనేటువంటి పేరు మీద బుగ్గన ఇలా చేస్తున్నాడు తప్ప అభివృద్ధి లేదు, ఏం లేదు. తర్వాత ఈ కబ్జాలు చేయడం తప్ప అభివృద్ధి ముసుగులో కబ్జాలు చేయడం తప్ప వేరేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి, PM9 న్యూస్, ఉడవలపాడు, డోన్ మండలం.